ఫ్రెండ్స్ ఇది ఐఫోన్ 13 ప్రో. ఇది ఆన్ చేస్తుంటే ఇలా వచ్చి స్ట్రక్ అయిపోయి ఉండిపోతుంది అనమాట. ఇది రికవరీ మోడ్ ప్రాబ్లము. ఇది ఆన్ చేస్తుంటే రికవరీ మోడ్లోకి వచ్చి స్ట్రక్ అయిపోయి ఉండిపోతుంది. అయితే దీన్ని ఇప్పుడు నేను రిపేర్ చేస్తాను. ఇది వాటర్ డ్యామేజ్ వల్ల లేదా ఆన్ ఆఫ్ స్విచ్ ప్రాబ్లం, వాటర్ డ్యామేజ్ అవడం వల్ల ఫేస్ ఐడి ప్రాబ్లం ఉన్నా సరే ఈ ప్రాబ్లం ఉంటుంది. ఫోన్ బ్యాక్ సైడ్ గ్లాస్ అయితే పగిలిపోయింది. అయితే నేను కస్టమర్ అయినా సరే అడిగాను వాటర్ డ్యామేజ్ ఏమైనా అయింది అనేసి. వాటర్ డ్యామేజ్ వల్ల ఇక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. అయితే కస్టమర్ అయితే వాటర్ డ్యామేజ్ అవ్వలేదని చెప్పారు. వాటర్ అయితే ఏం పడలేదు అని చెప్పారు. బ్యాక్ గ్లాస్ పగిలిపోవడం వల్ల నాకు కొంచెం డౌట్ అనమాట. వాటర్ పడితే లోపలికి వెళ్ళిపోద్ది, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది అనేసి నేను ఒకసారి మళ్ళీ చెక్ చేశాను. ఓపెన్ చేసి చెక్ చేస్తే వాటర్ అయితే ఏమీ లేదు, వాటర్ డ్యామేజ్ ఏం కాదు. అయితే ఇంకా ఇది ఆన్ ఆఫ్ స్విచ్ ప్రాబ్లం కూడా ఉందేమో చెక్ చేశాను, అది కూడా లేదు. అండ్ నెక్స్ట్ ఫేస్ ఐడి వాటర్ డ్యామేజ్ వల్ల ప్రాబ్లం ఏమో అది చెక్ చేశాను, అది కూడా ఏం లేదు. అయితే ఫైనల్లీ ఇంకా సాఫ్ట్వేర్ అయితే చేస్తున్నాను. సాఫ్ట్వేర్ చేస్తే 90% మ్యాక్సిమం అయిపోద్దని అనుకుంటున్నాను. ఇది 90% సాఫ్ట్వేర్ ప్రాబ్లమే. ఈ సాఫ్ట్వేర్లో ఎర్రర్ ఏమైనా వచ్చిందంటే మాత్రం బోర్డ్ ఇష్యూ ఉంటుంది అనమాట. అప్పుడు బోర్డు చేయాల్సి ఉంటుంది, సిపియూ ప్రాబ్లం. ఫోన్ ఎక్కడ ఎర్రర్ అయితే రాలేదు, 50% బూటింగ్ అయితే తీసుకుంది. బూటింగ్ తీసుకుందంటే ఇంకా సాఫ్ట్వేర్ అయిపోతుందని అర్థం. ఇంకాను దీంట్లో ఏం ఇష్యూ అయితే లేదు. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటే ఫోన్ అయితే 100% వర్క్ అయిపోద్ది. మ్యాక్సిమం ఈ ప్రాబ్లము సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల అండ్ వాటర్ డ్యామేజ్లో ఫేస్ ఐడి ప్రాబ్లం లేదా ఆన్ ఆఫ్ స్విచ్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఈ సాఫ్ట్వేర్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఎర్రర్ అని వచ్చిందంటే మాత్రం అది మదర్ బోర్డ్లో ఇస్తూ ఉంటుంది అనమాట. అయితే దీనికి మదర్ బోర్డ్ అలాంటి ప్రాబ్లం అయితే లేదు. ప్రాపర్లీ ఇక్కడ అయితే 68% అయితే తీసేసుకుంది. ఇక ఫోన్ అయితే ఏ ప్రాబ్లం అయితే లేదు. చూడండి ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది మొత్తం. కంగ్రాచులేషన్స్ అని వచ్చింది చూసారా. ఫోన్ అయితే 100% అయిపోయింది అనమాట. ఇక్కడ మీకు చూపిస్తాను నేను. ఇది అప్డేట్ అయిన తర్వాత ఆన్ అవుతుంది అనమాట. ఆన్ అయిన వెంటనే మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఫోన్ సాఫ్ట్వేర్ చేసిన తర్వాత అప్డేట్ అయితే అయిపోయింది. అప్డేట్ అయిపోయిన తర్వాత ఫోన్ కొత్త ఫోన్ ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని సెట్టింగ్ చేసుకున్నాం, మనం నార్మల్లీ వాడుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది.